ఈరోజు జనసేన పార్టీ ప్రతినిధి జానీ మాస్టర్ మీద ఒక రేప్ కేసు అభియోగం వచ్చింది. దానికి వెంటనే జనసేన పార్టీ స్పందించి జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి జానీ మాస్టర్కి తెలియజేసిందండి. జస్ట్ మీకు చెప్తున్నది ఏంటంటే జనసేన పార్టీ కూటమి ఎట్లా ఉంటుందనే దానికి మీకు చెప్తున్నాను నేను. జానీ మాస్టరు అది నిజానిజాలనేది త్వరలో తెలుస్తాయి. కానీ ఆరోపణ రాగానే సస్పెండ్ చేయడం అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఆయన ఒకసారి పార్టీ కార్యక్రమం మీటింగ్లో ఎమ్మెల్యేలకు ఎంపీలు ముందే చెప్పాడు ఆయన, మీరు ఏమన్నా నిష్ఠారాజ్యంగా గోండా చలాగాయని చూస్తే నేను ఊరుకోను, క్షమించనని చెప్పాడు. అలాగే ఎవరైనా ఒకటే ఆయనకి, పార్టీకి ఎవరైనా ఒకటే. పార్టీ ముందు ప్రజల కోసం పార్టీ పెట్టాడు కనుక ఆ పార్టీకి ఆ ప్రజలు ముఖ్యమని. అదే జగన్మోహన్ రెడ్డి చేస్తాడని పని చేయడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా స్పందించాడు. మన ఆదిమూలపు సురేష్ మన ఆయన మీద కూడా ఇట్లాగే లైంగిక వేధింపు అభియోగం రాగానే పార్టీని సస్పెండ్ చేశాడు. ప్లస్ ఆయన ఇండివిజువల్గా అంటే పర్సనల్గా ఆయన కేసు నడుస్తుంది. ఆయన మీద కేసు నడుస్తుంది. ఒక ఆదిమూలపు సురేష్ వ్యక్తిగా నడుస్తుంది, ఎమ్మెల్యేగా నడవట్లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి గొప్ప సంస్కృతిని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో నాకు వినాలనుంది నాకు. ఎందుకంటే ఆ యదవ ఎన్ని కూతలు కూర్చాడో పవన్ కళ్యాణ్ గారిని. ఇటువంటి నీచుల్ని అంటే ఎవడు అంబటి రాంబాబు గంట అరగంట యదవ, ఆడు అవంతి శ్రీనివాసు, తర్వాత ఈ మధ్య దువ్వాడ శ్రీనివాసు, ఒక్కలనే ఉందండి. ఒక ఎంపీ గాడు నగ్నం వీడియో, అనంతబాబు ఇక ఎస్సీ బాబు చంపేసి వాడి మీద కూడా రాసలీలు వచ్చినాయి. ఎన్ని చెప్తున్నట్టు ఇన్ని చేసినా కూడా వాళ్ళ పార్టీకి దూరంగా ఉంచలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు తెలుసుకోవాలి జనసేన పార్టీ అంటే ఏమిటి, జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, కూటమి అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పార్టీకి ఎవరైనా ఒకటే. ఆరోపణలు వచ్చింది, అది నిజాలని త్వరలో తెలుస్తాయి. తెలిసిందో అతని మీద ఏమీ లేదు, అమ్మాయి తప్పు ఆరోపణ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్కి తిరిగి తన పదవులు దానికి తన పార్టీ కార్యక్రమాలు పాల్గొమంటారు. అదే నేను చెప్పేది ఏంటంటే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను సెల్యూట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఎప్పుడు అంతే, అసలు చాలా చిన్నవాడు నేను, ఆయన కారణ జన్ముడు. ఆయన చేసే పనులు అటువంటి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు కూటమి కూడా అలాగే నడుస్తుంది తెలియజేస్తున్నాను మీకు. ఈ విషయం తెలుగు ప్రజలు గమనించండి. మంచికి మానవత్వానికి మారు పేరే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అని మీకు వివరంగా తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.